సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో బడి నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. జలములలో బడి నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. ఈ ఆర్మూరు ప్రాంతాన్ని మీరు ప్రేమించి ఈ రీతిగా ఈ ప్రత్యేక ప్రార్థనా కూడికను ఏర్పాటు చేశారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము, మిమ్మల్ని గణపరుస్తున్నాము నాయన. ఇంతవరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచారయ్యా. మిమ్మల్ని స్తుతిస్తున్నప్పుడు, మిమ్మల్ని కీర్తిస్తున్నప్పుడు తండ్రి ఆత్మస్వరూపిగా ఈ ప్రత్యక్ష గుడారంలోకి మీరు దిగి వచ్చినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి మీ ఆత్మను మా మీద కుమ్మరించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దేవా నీకే స్తోత్రం. మీ దీనదాసుడు మీ పక్షాన నిలబడబోతుండగా మీ దాసుని మరుగుపరచమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ ప్రాంతానికి చేరి వచ్చిన ప్రజలకు కావలసిన అమూల్యమైన మీ వాక్కుతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ ప్రాంత ప్రజలకు ఏ వాక్కు అవసరమో ఆ మాట ద్వారా ఈ ప్రజలను మీరు బలపరచమని ప్రార్థిస్తున్నామయ్యా. తండ్రి వాక్యం వెలువడుతుండగానే ప్రతి ఒక్కరి హృదయాలు తెరవబడాలి ప్రభువా. నిశ్చయముగా ప్రతి ఒక్కరు నూతనమైన కృపను పొందుకోవాలి నాయన. ఆ మాటల ద్వారా ప్రతి ఒక్కరూ ధైర్యపరచబడాలి నాయన, బలపరచబడాలి నాయన. నీ అమూల్యమైన వాక్కుతో ఒక్కొక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నామయ్యా. మీ దాసుని మీరు మరుగుపరిచి మీ దాసుని ముఖకాంతిలో నుంచి ఈ రాత్రి సూటిగా తేటగా మీరు మాట్లాడి తండ్రి మీరు బలపరచమని ప్రార్థిస్తున్నామయ్యా. తండ్రి ఈ ప్రాంతాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. ఈ విధంగా ప్రతి నెల ప్రత్యేక ప్రార్థన కూడికలు ఏర్పాటు చేయడానికి మీరు కృప చూపించండి. ఆటంకాలన్నీ మీరు తొలగించి నిశ్చయముగా తండ్రి ప్రతి నెల ఆశీర్వాదకరంగా మీరు జరిగించి సర్వఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదువుకుందాం. మరియు మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొనుము, వేళ అయిందని తెలుసుకొని అలాగూ చేయుడి. ఇప్పుడు రక్షణ మనకు సమీపంగా ఉన్నది. ఆమేన్. శబ్దం గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో
మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినప్పుడు అపోస్తుడైన పౌలు గారు ఆనాడు రోమా సంఘానికి అయిన పత్రిక రాస్తూ ఈ విషయాన్ని చెప్పాడు. ఏమని? మీరు కాలమును ఎరగాలి అని చెప్పాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్న ఆ మాట ఏంటంటే, మనకు తెలియజేస్తున్న మాట కాలమును ఎరిగి ఉండాలి. ఎన్ని కాలాలు ఏంటో చెప్పట్లేదు. ఎండాకాలము, వర్షాకాలము, చలికాలము, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓకే, భూమి మీద మనం సమస్తమును మనం పుట్టిన దగ్గర నుంచి ఈ కాలాలు మనం కనులారా చూస్తున్నాము, అనుభవిస్తున్నాము. ఈ మూడు ఏంటి? ఆ మూడు ఎండాకాలము, వర్షాకాలము, తర్వాత ఏంటి? చలికాలము. మూడు కాలాలు మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఆ కాలాలు మనం పుట్టిన దగ్గర నుంచి అన్నీ గమనిస్తూనే ఉన్నాం, అన్ని చూసాం. కానీ పరిశుద్ధ గ్రంథంలో కాలాలు చాలా ఉన్నాయి, కానీ ఒక మూడు మనం చూద్దాం. ఈ రాత్రికాల సమయంలో సమయం లేదు కాబట్టి ఒక మూడు విషయాలు మనం చూద్దాం. కీర్తనల గ్రంథంలో కీర్తనాకారుడైన దావీదు మహారాజు ఆయన అంటాడు, ఏమని తెలియజేస్తున్నాడంటే 145వ కీర్తన 15వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నీ వైపు చూస్తున్నవి తగిన కాలమందు నీవు వారికి ఆహారాన్ని ఇచ్చుదవు. దేవునికి స్తోత్రం. గట్టిగా చూడండి, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న వాక్యాన్ని మనం గమనించినప్పుడు తగిన కాలం ఒకటి ఉంది. ఏ కాలం అది? తగిన కాలం ఒకటి ఉంది. తగిన కాలంలో దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే ఆహారము తీసుకొచ్చి వారికి ఇస్తున్నాడు. అంటే అన్ని సమయాల్లో ఆహారం ఇవ్వట్లేదా? అంటే ఆయన ఆహారం ఇచ్చే దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న విషయాన్ని మనం చూస్తే కాకి పిల్లలు ఆహారం కోసము దేవునికి మొరపెడతా ఉన్నాయి. కాకేమో ఆహారం కోసం ఎతుకుతా ఉన్నది. కాకి పిల్లలేమో మౌనంగా ఉండకుండగా పిల్లలు దేవునికి మొరపెట్టుకుంటా ఉన్నాయి, దేవునికి మొరపెడుతున్నాయి. దేవునికి మొరపెట్టి ఎప్పుడైతే మొరపెడుతున్నాయో దేవుడు ఏం చేశాడంటే ఈ ఆహారం, కాకి వెళ్ళిన చోటుకి ఆహారాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు ఒక ఆహారాన్ని ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఏర్పాటు చేస్తాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. దేవుడు అందరికీ సమృద్ధిగా ఆహారం ఇచ్చే దేవుడు. ఒక రోజున శిష్యులు ఆలోచన చేస్తున్నారు, ఆహారం గురించి ఆలోచన చేస్తున్నారు. మరో ప్రక్కన జనాలందరూ కూడా ఏమి తినాలా,
ఏమి త్రాగాలా, ఏమిటి మన పరిస్థితి, ఏం తింటే మనకు బలం వస్తుంది, ముక్కలు తింటే బలం వస్తుందా, లేకపోతే సాంబార్ తింటే బలం వస్తుందా, లేకపోతే ఆకుకూరలు కూరగాయలు తింటే ఏమైనా బలం వస్తుందా, స్వీట్ హాట్ ఏమైనా తీసుకోవాలా, లేకపోతే హార్లిక్స్ ఏమైనా తీసుకోవాలా, ఇంకేంది బూస్టు ఏమన్నా బూస్టు తీసుకుంటే ఏమన్నా బలం వస్తుందా అని ఆహారం కోసం చాలామంది రకరకాలుగా ఆలోచన చేస్తుంటే యేసుప్రభు అంటాడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, ఏమిటయ్యా మీరు ఆలోచిస్తున్నారు, దేనికోసం మీరు ఆలోచిస్తున్నారు? ఒకసారి చూడండి, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లో కూర్చుకో, ఉన్నాయా? ఆకాశ పక్షులు కొట్లు ఉన్నాయా? ఏంటో మీరు అందరూ చప్పగా ఉన్నారేంటి? మీరు కూడా హుషారుగా ఉండండి, హుషారుగా ఉండండి, బాగా కదిలికి ఉండాలి. ఆ రోడ్ల మీద ఉంటాయండి సెంటర్లో బొమ్మలు, వాటికి ఇంత కూడా కదిలిక ఉండదు. మనలో ఒక జీవం ఉన్నది, ఉందా? మనలో ఒక జీవం ఉన్నది కాబట్టి మనం కదిలిక ఉండాలి. ఇప్పుడు నేను కదులుతున్నాను, మాట్లాడుతున్నాను, కదిలిక ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, గట్టిగా చెప్పాలి. ఇప్పుడు వచ్చింది కదిలిక, ఇప్పుడు వచ్చింది కదిలిక. మీరు కొద్దిసేపు హుషారుగా ఉండాలి. మీరు హుషారుగా ఉంటే నేను కూడా హుషారుగా ఉంటాను. మీరు నీరసమైపోతే నేను కూడా నీరసమైపోతాను. నేను నీరసమైపోతే ఇంకా ఆయన నీరసమైపోతాడు. అవునా కదా? అవునయ్యా తండ్రి, ఏం చేస్తాను, అవునమ్మా, అలాగే, అవునమ్మా, ఆశీర్వదించయ్యానంటే సరేలేమ్మా, దించుతానయ్యా, అలాగే నేనమ్మా, దించుతానమ్మా. ఆయనకి ఇంకా నీరసం వస్తుంది. మనం నీరసంగా ఉంటే, మనం హుషారుగా ఉన్నామంటే ఆయన కూడా హుషారుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. చివరి వరకు ఉండాలి. ఇది ప్రారంభం, చివరి ముగింపు కూడా ఇదే హుషారుగా ఉండాలి. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. అట్లా ఉండాలి. యేసు ప్రభు అంటున్నాడు, ఆకాశ పక్షులు చూడండి, ఆకాశ పక్షులు చూడండి, అవి ఎత్తవో, కొయ్యవో, కొట్లో కూర్చుకోవు. వాటికి కొట్లు ఉన్నాయా? మనకైతే ఉన్నాయి. అవునా? మనకైతే బస్తాల మీద బస్తాలు, బస్తాల మీద బస్తాలు పేర్చుకుంటున్నాం మనం. అవి కూర్చుకున్నాయా? ఎప్పుడైనా కూర్చుకున్నాయా? ఏ రోజుకి ఆ రోజుకే ఆహారం వాటికి. అయితే ఆకాశ పక్షులు ఏం చేస్తాయో తెలుసా? ఉదయాన్నే తెల్లవారుజామున స్తోత్రం 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 వాటి భాషలో. మనోళ్ళు లేవాలి, స్తోత్రాలు చెప్పాలంటే అని గురకలు పెట్టి నిద్రపోతున్నారు. గురకలు పెట్టి నిద్రపోతున్నారు. స్తోత్రాలు చెప్పండి, స్తోత్రాలు చెప్పండి, స్తోత్రాలు చెప్పండి. స్తోత్ర ప్రార్థన జరుగుతుందా? స్తోత్ర ప్రార్థన జరుగుతుందా? స్తోత్ర ప్రార్థన లేకపోతే జయం లేదు, జయం లేదు. ఊర్లో కుక్కలు కూడా బ్రతుకుతున్నాయి కదా. నేను చెప్పకూడదు, నువ్వు పూర్తి చేసుకో. నేను బ్రాకెట్ పెడుతున్నాను, దాన్ని పూర్తి చేసుకో. చేసుకున్నారా? ఓకే. ఇంకా ఏమన్నా చెప్పాలంటే వాటిని మరలా చెప్పలేను. ఇంకా చాలా ఉన్నాయి బ్రతికేయి. వాటన్నిటి గురించి నేను చెప్పను. మనం మనుషులు, మానవత్వం కలిగిన వాళ్ళం, దేవుని పోలికలో దేవుని స్వరూపమందు చేయబడిన వాళ్ళం, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళం, నీతి నిజాతిగా నడిపించబడుతున్న వాళ్ళం. మనం ప్రార్థనా పరులం. మనం ఎప్పుడూ స్తోత్రాలు చెప్పి ప్రార్థన చేయాలి.
నాకు ఒక అలవాటు ఉందండి, ప్రతిరోజు అలవాటు ఉంది. స్తోత్ర ప్రార్థన ఖచ్చితంగా లేస్తాను. ఏ టైంలో పనుకున్నా స్తోత్ర ప్రార్థన చేస్తాను. ఉదయాన్నే లేస్తాను, నేను ఫ్రెష్ అయిపోతాను. ఫ్రెష్ అయిపోయి శుభ్రంగా నేను ప్రార్థన చేసుకుంటాను. తర్వాత బైబిల్ చదువుకుంటాను. బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుందే నేను పొరపాటున టిఫిన్ చెయ్యను. పిలిచినా నేను బయటికి రాను. నాకు అలవాటు చేసుకున్నాను. నేను అట్లా అలవాటు చేసుకున్నాను కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పేస్తున్నాను. ప్రతిరోజు కూడా బైబిల్ చదవాలి, ప్రార్థన చేసుకోవాలి. అప్పుడే అన్నం తినాలి. రోషం కలిగిన వాళ్ళు అయితే, మనం రోషం కలిగిన వాళ్ళమైతే స్తోత్రాలు చెప్పి ప్రార్థన చేయాలి. అరే చిన్న పక్షులండి, చిన్న పక్షులండి. ఆ పక్షులు చూడండి, ఉదయాన్నే తెల్లవారుజామున చూడండి, కిచకిచమంట అవి స్తోత్రాలు చెప్పి వాటి భాషల్లో స్తోత్రాలు చెప్పి అప్పుడు ఆహారానికి వెళతాయి. అవి దేవునికి మొరపెట్టుకుండగా ఆహారం పోయినట్లు ఎక్కడైనా కనిపించాయా? ఎప్పుడైనా చూసారా? ఏంటో అందరూ సైలెంట్గా చూస్తున్నారు. చూసారా లేదా? చూడలేదు. మీరు చూడండి కావాలంటే. అవి దేవునికి స్తోత్రాలు చెప్పి, హల్లెలూయా చెప్పి, స్తోత్రాలు చెప్పి, వాటి భాషలో స్తోత్రాలు చెప్పి, హల్లెలూయా చెప్పి అప్పుడు ఆహారానికి వెళితే అక్కడ ఆహారాన్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. వాటికి ఆహారాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు. ఈ రోజుకి ఆహారం లేదు, నాకు ఇంత దొరికింది, ఇంత మనిషిని ఎంతేం సరిపోతుంది, ఇంత కావాలి, ఎంతేం సరిపోతుంది నాకు, ఏంటో నాకు మరి ఎంతే పెట్టారు, ఇంతే ఆహారం నాకు చాలదు కదా, మనిషిని చూస్తే నేను ఎంత ఉన్నాను. ప్రార్థన చేయండి, స్తోత్రాలు చెప్పండి, ప్రార్థన చేయండి. దేవుడు నీకు కావలసినంత కాదు, ఇంకా రెట్టింపే ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు తగిన కాలమందు దేవుడు ఏం చేస్తున్నాడు? ఆహారాన్ని ఇస్తున్నాడు. తగిన కాలమందు ఆహారం ఇస్తున్నాడంటే మనం స్తోత్రాలు చెప్పి దేవునికి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు దేవుడు ఆహారాన్ని రెడీ చేస్తున్నాడు. ఆయన ఆనాడు ఇశ్రాయేలు జనాంగం బయలుదేరారు అరణ్యంలో బయలుదేరి పెడతా ఉంటే వారికి ఆహారం అయిపోయింది, తెచ్చుకున్న ఆహారం అయిపోయింది. దైవజనుడైన మోషే దగ్గరికి వచ్చారు, నాయకుడి దగ్గరికి వచ్చి అడిగారు, ఏంటయ్యా మరి చిన్నపిల్లలు ఆకలి అంటున్నారు, పెద్దవాళ్ళు ఆకలి అంటున్నారు, ముసలోళ్ళు ఏమో ఆకలికి అల్లాడిపోతున్నారు, మేము తీసుకొని వచ్చిన ఆహారం అయిపోయింది, ఇప్పుడు ఎలా? ఇప్పుడు ఆహారం కావాలి. ఏం మా పీకలు ఐగుప్తు దేశంలో దొరకలేదా చంపేదానికి? ఇంత దూరం తీసుకొచ్చి అరణ్యంలో మమ్మల్ని చంపుతావా ఏంటి అని ప్రజలందరూ కలిసి ఒక్కడనే అడిగారండి. అడిగితే ఆయన అన్నాడు, కొంచెం ఆగండి, దేవుణ్ణి అడుగుతాను. దేవునికి మొరపెట్టుకున్నాడు, తండ్రి ఏంటయ్యా పరిస్థితి అని. నేను చెప్పే మాటలు నిర్గమకాండం 16వ అధ్యాయంలో ఈ మాటలు కనిపిస్తాయండి. ఏంటి ప్రభా ఆహారం కావాలని అడుగుతున్నారయ్యా, ప్రజలందరూ ఆహారం కావాలని అడుగుతున్నారు. ఆహారం కావాలి తండ్రి, ఏమిటి పరిస్థితి? వారు ఒకరా ఇద్దరా 10 మందా? వచ్చిన కొద్ది మందికి ఆహారం తయారు చేయాలంటే ఎన్నో తిప్పలు పడాలి, ఎంతో ఖర్చు. మరి లక్షల మంది జనానికి ఆహారం ఎక్కడి నుంచి తీసుకొచ్చేదయ్యా అని మొరపెట్టుకుంటే దేవుడు అంటున్నాడు, నేను వారికి ఆహారం పంపిస్తున్నాను, చెప్పు వారికే. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి, హల్లెలూయా. వారికి నేను ఆహారం పంపిస్తున్నాను చెప్పు, నేను ఆహారం పంపిస్తున్నాను వాళ్ళకి చెప్పు అని అన్నాడు. సరేనని వెళ్ళి ప్రజలకు చెప్పాడు, దేవుడు మీకు ఆహారం పంపిస్తున్నాడు, రెడీగా ఉండండి, సిద్ధంగా ఉండండి చెప్పాడు. దేవుడు ఆహారం పంపించాడండి. ఆయన చెప్పినట్లుగానే ఆహారం పంపించాడు. అది పంపించిన తర్వాత తెల్లగా ఏమండి చూస్తేనేమో
ఏమండి చిన్నగా తెల్లగా ఉంటే అబ్బా ఏంటిది అని ఇలా ఉంది అని చెప్పేసి ఏంటి ఇదేమి అని వాళ్ళు అన్నారు. ఇదేమి అని చెప్పి దాన్ని తీసుకొని నోట్లో పెట్టుకుంటే తేనె కంటే మధురంగా ఉన్నది. దేవునికి స్తోత్రం. తేనె కంటే మధురంగా ఉన్నది. ఆహా ఎంత బాగున్నదండి, ఎంత బాగున్నదండి అని చెప్పేసి వాళ్ళు రోజు పూటకి లక్షల మంది జనాలు 40 రోజులు తిన్నారండి. వాళ్ళు 40 సంవత్సరాలు, 40 రోజులు కాదు, 40 రోజులు కాదు, 40 సంవత్సరాలు అరణ్యంలో వారు ఎంతకాలం నడిపించబడుతున్నారో 40 సంవత్సరాలు వారు అరణ్యంలో నడిపించబడుతున్నప్పుడు వాళ్ళు పోషించబడ్డారండి. వాళ్ళు 40 సంవత్సరాలు దేవుడు పోషించాడంటే ఒక్కసారి ఆలోచన చేయండి. అమ్మ మీ ఇంటికి 10 మంది వస్తున్నారంటే మీరు ఎంత ఆలోచన చేస్తారు? ఒక 50 మందికి 100 మందికి ఆహారం తయారు చేయాలంటే ఎన్ని ఆలోచనలు చేస్తారు? లక్షల మంది జనాలంటే ఇంకెంత ఆలోచన ఉండాలి, ఎంత ఖర్చు ఉంటుంది, ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు ఉంటుంది. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ప్రతిరోజు ప్రతి పూట దేవుడు ఆహారం వారికి పంపిస్తూనే ఉన్నారు, వారికి ఆహారం పంపిస్తూనే ఉన్నాడు. ఆ ఆహారం తిన్న వాళ్ళు ఏం జరిగిందో తెలుసా? వాళ్ళు నడుస్తూ ఉంటే వాళ్ళు కాళ్ళు వాపులు రాలేదు. ఏ రోజు కూడా తలనొప్పి అని చెప్పిన వాళ్ళు లేరు, జ్వరం అని చెప్పిన వాళ్ళు లేరు. ఆ తర్వాత వాళ్ళు వేసుకున్న వస్త్రాలు పాత అయిపోలా, వాళ్ళు వేసుకున్న చెప్పులు ఉన్నాయి కాళ్ళకి, ఆ చెప్పులు తెగిపోలా. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి హల్లెలూయా. వాళ్ళు వేసుకున్న చెప్పులు తెగిపోలా. 40 సంవత్సరాలు వచ్చినాయి. మీరు వేసుకున్న చెప్పులు ఎన్ని సంవత్సరాలమ్మా? 40 ఏంటో అన్నా, మీరన్నా చెప్పండి అన్న. కాదు, షాప్ ఆయన దగ్గర పోయి సంవత్సరం గ్యారంటీ అని అడుగుతున్నారు. కాదండి, సంవత్సరమా 2 సంవత్సరాలా ఏంటి గ్యారంటీ అయినా? ఆయన అన్నాడు మనిషికే గ్యారంటీ లేదు, చెప్పులకి గ్యారంటీ నేను ఎక్కడిచ్చేదాన్ని అన్నాడు. నిజమే కదా, అవునా కదా? మనిషికే గ్యారంటీ లేదు, చెప్పులకు గ్యారంటీ ఎక్కడిచ్చేదని అన్నాడు. ఈ రోజున మనం కొన్న చెప్పులు ఒక 6 నెలలు మాత్రం మనతో పాటు వస్తే మనం చెప్పినట్టు ఉంటాయి. 6 నెలలు దాటిని అంటే చాలు మన చెప్పులు మన కాళ్ళెమ్మట రావు. అవి ఎటు తిరిగిపోతాయో ఎక్కడ అరిగిపోతాయో ఎక్కడ తెగిపోతాయో కూడా తెలియదు, అవునా? కానీ 40 సంవత్సరాలు వాళ్ళు వేసుకున్న చెప్పులు తెగిపోలా. దేవునికి స్తోత్రం చెప్పాలి హల్లెలూయా. వాళ్ళు వేసుకున్న వస్త్రాలు కూడా పొర్రపాటును కూడా పాతగిలిపోలేదు. ఆ తర్వాత వారు ఆహారం తిన్నారు కదా, ఎప్పుడైనా జలుబు చేసినట్టు కానీ ఎక్కడైనా ఉందా? జలుబు చేసినట్టు కానీ, వాళ్ళు తుమ్మినట్టు కానీ, దగ్గినట్టు కానీ, జ్వరం వచ్చిందని చెప్పినట్లు కానీ 40 సంవత్సరాల్లో దేవుడు ఏమన్నాడో తెలుసా? ఐగుప్తు దేశంలో ఉన్న ఏ రోగమైనా సరే మీకు రానివ్వనని చెప్పాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పాలి హల్లెలూయా. ఎందుకో తెలుసా? తగిన కాలమందు ఆహారం ఇచ్చాడు కదా దేవుడు. తగిన కాలంలో ఆహారం ఇచ్చాడే. ఆ ఆహారం వలన ఏం జరిగిందనంటే వారి జీవితాలలో ఆరోగ్యం కలిగింది, వారి జీవితాలలో ఆనందం కలిగింది, వారి జీవితాలలో ఆశీర్వాదం కలిగింది. ఆమేన్ చెప్పాలండి హల్లెలూయా. మరి దేవుడు ఆ విధంగా తగిన కాలంలో ఇచ్చే ఆహారం ఉంది, తగిన కాలంలో ఆహారం ఇచ్చే ఆహారం ఉంది. ప్రతి మనిషికి కూడా ఆహారం ఉండాలి, వచ్చేటప్పుడు ఎంత హుషారుగా వచ్చారు, ఎంత హాయిగా వచ్చారండి. వచ్చేటప్పుడు యుద్ధవీరులు వచ్చినట్టు వచ్చారు. యుద్ధవీరులు వెళ్తారు చూసారా, లెఫ్ట్ రైట్ అనుకుంటూ వచ్చారు. వచ్చేటప్పుడు ఏమండి టైం అయ్యే కొద్దీ ఏంటి యుద్ధవీరులు తిని వచ్చినప్పుడు బాగానే ఉన్నారు, మరి ఇప్పుడు ఏంటి అని అంటే మరలా ఆహారం పడాలి.
మరలా ఆహారం పడాలి. ఆహారం పడేంత వరకు, ఈ కడుపులో ఆహారం పడేంత వరకు మనిషి అట్లాగే నీరసంగా ఉంటారండి. దేవుడు ఇస్తున్నాడు, రెడీగా ఉంది ఆహారం. ఆమేన్, హల్లెలూయా. ఆహారం రెడీగా ఉంది. శరీర సంబంధమైన ఆహారం రెడీగానే ఉంది. ఇప్పుడు ఆత్మ సంబంధమైన ఆహారం మనం తీసుకుంటున్నాం. మొదట ఆత్మకి ఆహారాన్ని పెడదాం. పుష్టిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలంటే ఆత్మకి ఆహారం కావాలి. మొదట ఆహారం ఇక్కడ కావాలి. ఆహారం ఇక్కడ కాదు. తినొచ్చారా ఎంత, కానీ నీరసమైపోయింది. ఇక్కడ కానీ ఆహారం పెట్టామంటే ఆహారం అలాగనే ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆహారాన్ని దేవుడు ఖచ్చితంగా తీసుకొచ్చి ప్రజలకు ఆహారం ఇచ్చాడండి. ఆ రోజున ఇచ్చాడు. మరొక మాటని మనం గమనించి చూస్తే పరిశుద్ధ గ్రంథంలో, ఋతు గ్రంథంలో 1వ అధ్యాయంలో అక్కడ రాయబడి ఉన్న విషయాన్ని మనం చూస్తాం. 6వ వాక్యాన్ని ఒకసారి చదవండి. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో విన్నది. మోయాబు దేశాన్ని విడిచిపెట్టి వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. గట్టిగా చదవండి, హల్లెలూయా. నేను చెప్తాను, వినండి. ఆమె పేరు నయోమి. భర్తని తీసుకొని, ఆ తర్వాత 2 కుమారులను తీసుకొని బెత్లెహేము నుండి ఎక్కడికి వెళ్ళింది? మోయాబు దేశానికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? మోయాబు దేశానికి వెళ్ళింది. నేను చెప్పేది బాగా వినండి. మిమ్మల్ని అడుగుతాను, నాకు సమాధానం ఇవ్వాలి మీరు. బెత్లెహేము అనంటే దేవుని మందిరము. మోయాబు అనంటే చెత్త కుండి, మున్సిపాలిటీ కుండి, చెత్త కుండి. ఇప్పుడు వినండి, ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిండు? ఏంటి? బెత్లెహేము నుండి మోయాబు దేశానికి వెళ్ళింది. ఇక్కడ బాగా గమనించాలి. రొట్టెల విల్లు. బెత్లెహేము అనంటే రొట్టెల విల్లు, దేవుని మందిరం. దేవుని మందిరము, రొట్టెల ఇల్లు. ఈ రొట్టెల విల్లుని విడిచిపెట్టి ఆమె ఎక్కడికి వెళ్ళింది? చెత్త కుండీ దగ్గరికి వెళ్ళింది. ఏమంటే మున్సిపాలిటీ కుండీలో మంచిగా ఉంటుంది ఆహారం, కంపు కదా, వాసన కదా, అవునా కదా? ఏంటో చెప్పట్లేదు, కంపు కొట్టిపోతుంటుంది. కొంతమంది మున్సిపాలిటీ కుండీ, ఆ చెత్త కుండీలోకి వెళ్ళిపోతుంటారు. కొంతమంది ఆ చెత్త దగ్గరికి వెళ్ళిపోతుంటారు. ఆ చెత్తే కావాలనుకుంటారు. ఆ చెత్తను తీసి ఇసిరి వేస్తుంటారు. ఆ చెత్త తీసి ఏమన్నా దొరికిద్దామని. చెత్త, కంపు కాదు. నువ్వు వెళ్ళింది మోయాబు దేశానికి, చెత్త కుండీలోకి వెళ్ళావు. అక్కడేమన్నా ఆహారం దొరికిందనంటే దొరకలేదు. భర్త ఉన్నాడంటే భర్త చనిపోయాడు. పిల్లలు ఏమైనా ఉన్నారంటే పిల్లలు కూడా చనిపోయారు. అమ్మా, యవనస్తులు కదా ఆడపిల్లలు, వెళ్ళిపోండి, నేను ఎదురాలని, మీరు కూడా ఎదురాళ్ళు అయిపోయారు. మీరు యవనస్తులు, మరొక పెళ్లి చేసుకోండి అమ్మా, వెళ్ళిపోండి అని ఈమె చెప్పింది. ఆమె ఏం చేసిందో తెలుసా? వార్పా పరిగెత్తుకుంటూ వచ్చి మా మంచి అత్తయ్యని ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని వెళ్ళిపోయింది. రూతు అక్కడే ఉంది. అమ్మా రూతమ్మా, ఏంటి సంగతి? మరి మీ అక్క వెళ్ళింది కదా, నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా అని అంటే, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడికి వెళతావో నేను అక్కడికి వస్తాను. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. అప్పుడు నయోమి ఏం చేసిందో తెలుసా? దేవుడు ఆహారం ఇస్తున్నాడు, జనులందరికీ ఆహారం ఇస్తున్నాడని విని జనులందరికీ ఆహారం పంచుతున్నాడు. నేను వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పేసి వెంటనే బయలుదేరి అక్కడికి వచ్చేసిందండి. ఎక్కడికి వచ్చింది?
బెత్లెహేముకు వచ్చింది. ఎక్కడికి వచ్చింది? దేవుని మందిరానికి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? రొట్టెల ఇంట్లోకి వచ్చింది. ఆ సమృద్ధి అయిన ఆహారం ఇక్కడ ఆహారం ఉంది. ఇప్పుడు చూడండి, సమృద్ధి అయిన ఆహారం, వాక్యం వింటున్నారు. రానోళ్ళకి ఉన్నదా? వచ్చిన వాళ్ళకే కదా. ఇప్పుడు వచ్చిన వాళ్ళకే కదా రొట్టెలు, వచ్చిన వాళ్ళకే కదా ఆహారం, వచ్చిన వాళ్ళకే కదా ఆహారం. రానోళ్ళకి ఆహారం ఉన్నదా? ఆహారం లేదు. అందుకనే యేసు ప్రభు ఆయన పిలుస్తూనే ఉన్నాడు, నా యొద్దకు రండి, సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. సమస్త భారాన్ని మోస్తున్న సమస్త జనాంగమా, ఎంతకాలం ఇంకా భారాన్ని మోస్తూనే ఉన్నారు? రండి, నా దగ్గరికి రండి, నా సన్నిధికి రండి, నా మందిరానికి రండి. నా దగ్గరికి వస్తే మీకు శ్రాంతితో పాటు ఆహారం కూడా ఇస్తాను. నా దగ్గరికి రండి అని పిలుస్తున్నాడు. ఆయన ఒక దినమంతయు అని పరిశుద్ధ గ్రంథంలో రాస్తుందండి. ఒక దినమంతయు అని అంటే ఒక రోజంతయు దేవుడైన యెహోవా ఇదిగో 2 చేతులు ఎలా చాపి పిలుస్తున్నాడు, నా దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు. నా దగ్గరికి రండి, నా దగ్గరికి రండి అని పిలుస్తున్నాడు. కొద్దిసేపు నేను ఎలా చేతులు చాపితే చేతులు నొప్పులు పడుతున్నాయి. మరి ఒక రోజంతా 2 చేతులు ఎలా చాపి పిలుస్తున్నాడంటే ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న పిల్లోడండి, చిన్న పిల్లోడు అంత ఉంటాడు. అప్పుడే మమ్మీ డాడీ 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 మమ్మీ అనుకుంటా తిరుగుతున్నాడు చిన్న పిల్లోడు. చూస్తే ఎత్తుకోవాలనిపిస్తుంది, ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. రా బాబు రా 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 అని పిలుస్తున్నాం మనం. 2 చేతులు చాపినప్పుడు ఆ పిల్లోడు పరిగెత్తుకుంటా అలా పరిగెత్తుకుంటా వస్తున్నాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? చేతులు తీసేస్తామా? వెంటనే పట్టుకొని ఏంటి ఎత్తుకుంటాం. ఎత్తుకున్నాము, ఆ తర్వాత ఏం చేస్తాము? బిస్కెట్ ప్యాకెటో చాక్లెటో ఏదో ఒకటి మనకు కలిగింది కొన్ని పెడతాం, తింటాడు. అదే పిలిచినప్పుడు రాలేదనుకోండి, బిస్కెట్ ప్యాకెట్ పోగొట్టుకున్నట్టేగా. పోగొట్టుకున్నాడా? చాక్లెట్ కూడా పోగొట్టుకున్నాడా పిలిచినప్పుడు రాకపోతే? అట్లాగే ఈ రోజున చాలామంది దేవుడు పిలిచినప్పుడు రాకుండా ఆలస్యం చేస్తున్నారు. దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు, దేవునిచ్చే ఆహారాన్ని పోగొట్టుకుంటున్నారండి. దేవుని దగ్గరికి వస్తే ఆయన ఆహారం సమృద్ధిగా ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆహారం సమృద్ధిగా ఇస్తాడు. ఆయన దగ్గరికి రావాలి, ఆయన పిలుస్తున్నప్పుడు ఆయన దగ్గరికి రావాలండి. అందుకే ఆయన అలా పిలుస్తున్నాడు, నా దగ్గరికి రమ్మని. ఆహారం ఇచ్చేదానికి, ఆయన ఆహారం పెట్టేదానికి ఆయన పిలుస్తున్న ప్రేమతో మనసున మహిమగా